Good morning. My name is Shrikant, lecturer in chemistry, Dr. BRR Government College, Jadchalla. So, yesterday, what we discussed, the coordination compounds introduction part, and so what is metal, what is ligand, types of ligands, which type of bonds present in metal complexes. Okay. So, this also yesterday completed. Now see, today I will discuss about the nomenclature of coordination compounds. Nomenclature of coordination complex. This coordination complex is very major topic and important topic in the inorganic chemistry. Okay, see here the part 2 for coordination compounds. Today I will discuss nomenclature of coordination compounds. Nomenclature of, okay, see here nomenclature of coordination complexes. Coordination complexes. See here naming coordination compounds. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క నామకరణం. సో మనం ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ ఉన్నాయి కదా, సో ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్కు నేమ్స్ ఏ విధంగా ఇస్తాము అన్నది ఇక్కడ చూడండి. In naming salts, the name of cation is given before the name of the anion. అంటే సో ముందు క్యాటయాన్స్కు నేమ్ ఇచ్చిన తర్వాత సో తర్వాత ఆనయాన్స్కి ఇస్తామని చెప్తున్నారండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, CONH3 taken 5 Cl Cl2 ఓకేనా, CONH3 taken 5 Cl, this is complex. So ionic sphere having Cl2 present in ionic sphere. The first part is cationic plus, second part is anionic plus. So we will give the name for first cationic plus. Here what is the cationic place? Coordination sphere is cationic plus, ionic sphere is anionic plus. So first of all you write the name for cationic place. So after the cationic place name completed, then write the anionic sphere place. So we name CONH3 before Cl minus. అంటే సో ముందు మనం ఈ సమన్వయ మండలం ఏదైతే ఉందో అది మనకు ముందుంది కాబట్టి క్యాటయానిక్ స్థానంలో ఉంది కాబట్టి దాని గురించి వివరణ ఇచ్చిన తర్వాతనే, అంటే దాని నేమ్ వివరించిన తర్వాతనే సో Cl2 గురించి రాస్తాం. ఓకేనా, రైట్. సెకండ్, విత్ ఇన్ ఏ కాంప్లెక్స్ ది లిగెండ్స్ ఆర్ నేమ్డ్ బిఫోర్ ద మెటల్. అంటే వాడు ఏమంటున్నాడు, కాంప్లెక్స్లో అంటే ఇప్పుడు మనం కోఆర్డినేషన్ స్పియర్ ఉంది కదా బ్రాకెట్ లోపల, సో దాంట్లో లైగెండ్స్ నేమ్స్ ఇచ్చిన తర్వాత మెటల్ నేమ్స్ ఇవ్వాలి అంటున్నాడండి. లైగెండ్స్ నేమ్స్ ఇచ్చిన తర్వాత మెటల్ నేమ్ ఇవ్వాలి అంటున్నాడు. Within a complex, the ligands are named before the metal. Ligands are listed in alphabetical order regardless of the charge on the ligand. సో ఏమంటున్నాడు, ఇప్పుడు ఫస్ట్ మనం కాంప్లెక్స్ తీసుకుంటే కాంప్లెక్స్లో లైగెండ్స్ గురించి రాయాలి, సో దాని తర్వాత మెటల్ గురించి రాయాలి. సో లైగెండ్స్ గురించి రాసేటప్పుడు కూడా ఏ విధంగా రాయమంటున్నాడు, సో ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ప్రకారం లైగెండ్స్ను రాయాలి, సో దాని తర్వాత మెటల్ గురించి రాయాలి. సో లైగెండ్స్ మెటల్ తర్వాత ఏం రాయాలి, చార్జ్ రాయాలి బ్రాకెట్లో. సో మనం చార్జ్ రాయాలి. లిగెండ్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రిగార్డ్లెస్ ఆఫ్ చార్జ్ ఆన్ ద లైగెండ్. సో ప్రిఫిక్స్ దట్ గివ్ ద నంబర్ ఆఫ్ లైగెండ్స్ ఆర్ నాట్ కన్సిడర్ పార్ట్ ఆఫ్ ద లైగెండ్ నేమ్. అంటే ఇప్పుడు మనము డై ట్రై సో ఇట్లా నంబర్, ఇప్పుడు డై క్లోరో అని రాస్తాం, అప్పుడు మనము ఆల్ఫాబెట్స్ డై తీసుకోవాలన్నా క్లోరో తీసుకోవాలన్నా సరే అంటే సో క్లోరో అంటే సి తీసుకోవాలి, డై తీసుకోవద్దండి, డి తీసుకోవద్దు. ఓకేనా, సో ఆ విధంగా మనము ఈ డై ట్రై టెట్రా అనే దాన్ని ఆ ఆల్ఫాబెట్స్ కాకుండా లైగెండ్స్ యొక్క నేమ్స్ ఆల్ఫాబెట్స్ తీసుకోవాలండి. ఫస్ట్ లెటర్ను తీసుకోవాలి. దట్ గివ్ ద నంబర్ ఆఫ్ లైగెండ్స్ ఆర్ నాట్ కన్సిడర్ పార్ట్ ఆఫ్ ద లైగెండ్ నేమ్ డిటర్మైనింగ్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. కన్సిడర్ వన్స్ అగైన్ the CONH3 taken 5 Cl plus 2 ion, the name of the ammonia ligand first. అంటే మనకు అమైన్ లైగెండ్ ఉంది కదా, సో అమైన్ లైగెండ్ ఉంది, క్లోరో లైగెండ్ ఉంది.
కాబట్టి ఫస్ట్ ఏది ఇస్తాము, అమైన్ లైగెండ్ గురించి ఇస్తాం. సో అమైన్ లైగెండ్ తర్వాత క్లోరో లైగెండ్. సో నేమ్ ఆఫ్ ది అమ్మోనియా లైగెండ్ ఫస్ట్, దెన్ ద క్లోరైడ్ followed by the metal. So now see here, what is the name? 5 amines are present, 1 chlorine is present, total 6 ligands are present in coordination sphere. 6 ligands are present in coordination sphere. So here write the name, first write the ligand's name, after ligands write the metal name. So now see here, pentaamine, chloro, cobalt. So oxidation state is 3. So now write the oxidation state in the bracket. So 3, Roman number 3. So pentaamine, chloro, cobalt. Pentaamine means 5 amines, 1 chloro is present. So amine is first alphabets now. So chloro is second, third alphabet, C. Okay, right. So pentaamine, chloro, cobalt, 3. Okay, now next. The name of the ionic ligands end in the letter O. సో మనకు అయానిక్ లైగెండ్స్ అంటే నెగిటివ్ లైగెండ్స్ ఏవైతే ఉంటాయో ఆ నెగిటివ్ లైగెండ్స్ చివర్లో కంపల్సరీగా ఓ అనే అక్షరంతో పలుకుతామంటున్నానండి. చివర్లో ఓ అనే అక్షరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, క్లోరిన్ తీసుకున్నాను, దట్ ఈజ్ నెగిటివ్ లిగెండ్. సో ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం ఇక్కడ మనము ఐయుపాక్ నామిక్లేచర్ ప్రకారము కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో అంటే క్లోరో అని పిలుస్తామండి. ఏమని పిలుస్తాము? క్లోరో, బ్రోమో, అయడో, నైట్రో, ఈ విధంగా ఓ అనే అక్షరం పిలుస్తామండి. సయనో, ఐసోసయనో. సో ఇట్లా మనకు ఈ నెగిటివ్ లైగెండ్స్, అనయానిక్ లైగెండ్స్ చివర్లో తప్పనిసరిగా ఓ అనే అక్షరంతో పిలుస్తాము. whereas neutral ones ordinary bear the name of the molecule. అదే ఆనయానిక్ లైగెండ్స్ అయితే అంటే నెగిటివ్ లైగెండ్స్ అయితే ఓ అనే అక్షరంతో పిలుస్తాము. అదే న్యూట్రల్ లైగెండ్స్ ఉన్నాయనుకోండి, సో కొన్నిటికి నేమ్స్ మారుతుంది లేదా యథావిధిగా ఉంటాయండి. సో ఇప్పుడు H2O అనుకోండి, ఇక్కడ ఏమని పిలుస్తాం సార్ అంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఆక్వా అని పిలుస్తాం. నౌ రైట్ ద నేమ్ ఫర్ H2O, ఆక్వా. సో NH3 అమైన్, CO కార్బొనైల్, NO nitrosyl. Now this is the neutral ligands names, but in the anionic ligands names end write the O, end with O. Example, so chlorine, this is the monodentate negative ligand. So this is because, so it's called chloro, end with O. But in neutral ligands, so there is no name change, write the actual names. Actually here in the coordination chemistry, H2O is called aqua, amine, NH3 is called amine, CO carbonyl, NO nitrosyl. ఈ విధంగా మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో సో ఈ విధంగా పిలుస్తామండి. మనం పిలుస్తాం. ఓకే, రైట్. సో గో ఫర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ హియర్. FeCN taken 2, NH3 taken 2, H2O taken 2, complex plus charge. So Fe is the metal, iron metal. Here 3 types of ligands are present. Cn taken 2, NH3 taken 2, H2O taken 2. So 3 types of ligands are present. So in these ligands, first see the alphabetical order. First is, so Cn means cyano, NH3 means amino, amine, H2O means aqua. So same, NH3A, H2O also A. So now see the second letter. In the amine is M, second letter is M. In the H2O, so second letter is Q, aqua. So that's why. So you will write. So amine is first. So how many amines are present? 2. Now write diamine, H2O. So how many H2Os are present? Diaqua. 2 H2Os are present. So diaqua. So cyano also 2. So dicyano, iron. So 3 oxidation state in the 3 ion. Diamine, diaqua, cyano, dicyano, iron. So oxidation state 3 ion. Why here write the ion means? So it's having
సో చార్జ్, కాంప్లెక్స్ పైన చార్జ్ ఉంది కాబట్టి లాస్ట్లో సో అయాన్ అనేది రాస్తామండి. డై అమైన్, డై ఆక్వా, డై సైనో, ఐరన్ 3 అయాన్. ఓకే రైట్. సో గో ఫర్ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఇందులో మనం రాసిన దాంట్లో NH3 న్యూట్రల్ లిగెండ్, H2O న్యూట్రల్ లిగెండ్, బట్ సైనో ఈజ్ ద నెగిటివ్ లిగెండ్. సో మనం అందుకే చివరిలో ఏం రాస్తున్నాం, సైనో ఓ అనే అక్షరం పలుకుతున్నామండి, ఓ అనే అక్షరం వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా చూసుకోండి. నెక్స్ట్ వర్ గో ఫర్ 4th లైన్. సో గ్రీక్ ప్రిఫిక్స్ డై, ట్రై, టెట్రా, పెంటా అండ్ హెక్సా ఆర్ యూజ్డ్ ఇన్ indicate the number of each kind of ligand when more than one is present as shown examples above. If the ligand already contains a Greek prefix, so as an ethylene diamine, or if it's polydentate, that is able to attach more than one binding side, then the following prefix are used. So only monodentate ligands kaithe డై, ట్రై, టెట్రా అనేది ఉపయోగిస్తామండి. సో అదర్ దెన్ మోనోడెంటేట్ మీన్స్ బైడెంటేట్, ట్రైడెంటేట్, పాలిడెంటేట్స్ వీటికి ఏమని పిలుస్తామంటే బిస్, ట్రిస్, టెట్రాకిస్ అనేది పిలుస్తాం. డై, ట్రై అనేది యూజ్ చేయము కాకుండా సో ఇక్కడ బిస్, ట్రిస్, టెట్రాకిస్ అని పిలుస్తాం. ఐడియా ఉందండి. నాట్ ఫర్ మోనోడెంటేట్ లిగెండ్స్. సో అదర్ దెన్ మోనోడెంటేట్ లిగెండ్స్. సో 2 ఉంటే బిస్, 3 ఉంటే ట్రిస్, 4 ఉంటే టెట్రాకిస్. సో ఈ విధంగా సో ప్రొనౌన్స్ చేస్తామండి. ఓకేనా. నౌ మోర్ దెన్ సో మోనోడెంటేట్ లిగెండ్ కాకుండా ఉండేటి వాటిని సో మనం బిస్, ట్రిస్, టెట్రాకిస్గా పిలుస్తాం. ఓకే. సో నెక్స్ట్ నేమ్ సమ్ లిగెండ్స్. Names of some neutral and anionic ligands. Neutral ligands say aqua, H2O name is aqua, NH3 name is amine, CO carbonyl, NO nitrosyl. So next here B, anionic ligands. So F minus name is fluoro. So we know already in anionic ligands end with O. Anionic ligands names is end with O. So fluoro, chloro, bromo, iodo, hydroxo, cyano. So ఈ విధంగా మనం పిలుస్తామండి. Now this is neutral ligands and anionic ligands. Now see next point. If the complex is anion, its name ends with 8. If the complex is an anion, its name ends in H. If the symbol of the metal originates from the Latin name, then the Latin stem is used instead. See here. So metal is present at anionic place. That's time. So metal name ends with 8. See here one example. K4F complex, FeCN6 complex. So K4 complex, FeCN6 complex. The name is potassium. First write the anionic place name. Second write the cationic place. Now see here. So anionic place is potassium. So potassium. So in anionic place complex is there. In the complex first write the ligand names, after write the metal name. So see here potassium hexacyanoferrate. Why 8? Why here calling 8? This is the complex present at anionic place. ఓకేనా. సో మనకి ఇక్కడ కాంప్లెక్స్ ఆనయానిక్ ప్లేస్లో ఉంది కాబట్టి మెటల్కు చివరలో మనం 8 అని రాస్తామండి. పొటాషియం హెగ్జాసైనోఫెర్రేట్ అని పిలుస్తామండి. పొటాషియం హెగ్జాసైనోఫెర్రేట్. కామన్ లాటిన్ స్టెమ్ లిస్టింగ్ ఇన్ ద
So see here, common Latin names for metals: copper. Now write here: cuprate, iron, ferrate, tin, stannate, lead, plumbate. సో ఈ విధంగా పిలుస్తామండి. క్యుప్రేట్, ఫెర్రేట్, స్టానేట్, ప్లంబేట్, ఈ విధంగా పిలుస్తాం మనం. ఓకేనా. నెక్స్ట్, ది ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ద మెటల్ ఈస్ గివెన్ parenthesis in Roman numericals directly following the name of the metal. సో మనం ఇక్కడ మెటల్ పై వచ్చే ఆక్సిడేషన్ స్టేట్స్ ఏమని రాస్తామంటే, సో రోమన్ నెంబర్ను బట్టి రాస్తామండి. రోమన్ నెంబర్తో బ్రాకెట్లో రాస్తాం. ఓకేనా. సో లాటిన్ నేమ్స్ యూజ్డ్ సమ్ మెటల్ అయాన్స్ ఇన్ ఆనయానిక్ కాంప్లెక్సెస్: ఐరన్, ఫెర్రేట్, కాపర్, క్యుప్రేట్, lead, plumbate, silver, argentinate, gold, aurate, tin, stannate, ఈ విధంగా ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్, see here, next point, the coordination number of ligands attached to more than one metal. The coordination number of ligands attached to more than one metal, it indicates by subscripts to the Greek symbol mu placed before the ligand name. ఓకే. సో ఒకే లిగెండ్ ఉంది, 2 మెటల్స్కి అటాచ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏం రాస్తామంటే ఆ లిగెండ్స్ 2 మెటల్స్కు సో మధ్యలో ఉంది కాబట్టి ఓకేనా, దాన్ని ఏమంటామంటే మ్యూతో ఇండికేట్ చేస్తాం. ఇండికేట్ ది కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ లిగెండ్స్ అటాచ్డ్ టు ద మోర్ దెన్ 1 మెటల్. అంటే ఒక మెటల్ కంటే ఎక్కువ మెటల్స్కి అటాచ్ అయింది అనుకోండి ఒక లిగెండ్, అప్పుడు ఏం రాస్తామంటే ఆ మెటల్కి ముందు మ్యూ అనే అక్షరం, ఆ లిగెండ్కి ముందు మ్యూ అనే ఇండికేట్ చేస్తాం. దిస్ కెన్ బి illustrated by the following example. Now see here, the complex NH3 taken 5, complex NH3 taken 5, Cr bond OH bond Cr, NH3 taken 5, Cl5. Now see, in this OH is bonded with 2 metals. Here OH bonded with 2 metals. So here write the mu hydroxo bis pentaamine chromium 3 chloride. Mu hydroxo bis pentaamine chromium 3 chloride. Now see here write the mu. Why? Because OH attached to 2 metals. Okay. Next, go for next example. Next point, geometrical isomers are named by the use of the terms cis designated adjacent positions and trans to designated opposite positions. For example, in square planar complexes, the position of 1,4 or 1,2 or 2,3 and 3,4 are cis, while 1,3 and 2,4 are trans with respect to each other. ఓకేనా. సో మనము కొన్ని జామెట్రికల్ ఐసోమరిజం ప్రకారం ఇక్కడ సిస్, ట్రాన్స్ అని కూడా మనం నామిక్లేచర్లో ఇస్తాం. ఓకే. సో ఇక్కడ వాడు ఇచ్చారు చూడండి, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్. సో అక్కడ పైన దానికి ముందు ఎగ్జాంపుల్స్ కూడా రాశాడు, సిస్ ప్లాటిన్, ట్రాన్స్ ప్లాటిన్ అని చెప్పేసి. ఓకేనా. ప్లాటినం Cl4 NH3 taken 2, సిస్లో ఉన్నాయి, ట్రాన్స్లో ఉన్నాయి చూపించారు. ఓకేనా. 9th పాయింట్ చూడండి, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ఆర్ డిజిగ్నేటెడ్ బై ది సింబల్ ప్లస్ ఆర్ స్మాల్ d ఫర్ డెక్స్ట్రో రొటేటరీ అండ్ మైనస్ ఆర్ I for L, not I, L for levo rotatory. For example, see here D K3 IR Cr C2O4 taken twice. The potassium, this is ionic sphere. Now write the first ionic sphere, cationic sphere. Now write the cationic place, potassium place. Why? Because place right there. D dextrorotatory, so that why here write the plus charge. Now trioxalato, so oxalato ligand is present. Okay, see here potassium
ప్లస్ ట్రైఆక్సలేట్తో ఇర్రాడియేట్, ఇరిడియం కదా, ఇర్రాడియేట్ 3. సో ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ సి సమ్ ఎగ్జాంపుల్స్. నికెల్ Cl4 కాంప్లెక్స్ 2 minus. Now here write the tetrachloro nickelate tetrachloro, so nickelate. Why? Because here minus charge is present on the complex. సో మన కాంప్లెక్స్ పైన మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి సో ఆ విధంగా రాస్తాం. టెట్రాక్లోరో నికెలేట్ 2 ion. Why? Because charge is present. So both charges, any charge, plus charges or minus charges. Now here write tetrachloro nikelate 2 ion. Next one, next example, copper NH3 Cl5 complex 3 minus. Now here write amine pentachloro cuprate, amine pentachloro cuprate 2 ion. Now next here cadmium En taken 2 Cn taken 2 complex. Dicyano bis ethylene diamine. Why write the bis means this is bidentate ligand. So here write bis, dicyano bis ethylene diamine cadmium 2. Okay. Next example, pentaamine chloro cobalt 3 sulfate. Pentaamine chloro cobalt 3 sulfate. Pentaamine chloro cobalt 3 sulfate. So this is an example. Next, go for this is nomenclature of coordination complex. Okay, in the naming of salt, the name of the cation is given before the name of the anion. Next, within the complex, the ligands names are before the metal. Ligands are names with ligands are listed in the alphabetical order. The names of ionic ligands ends with the letter of O, whereas neutral ligands are ordinarily bear the name of the molecules. Special names are given H2O, NH3, CO and NO. Okay. Next, so Greek prefix for di, tri, tetra for only for monodentate ligands. Other than monodentate ligands, it's called bis, tris, tetrakis and blissum. Now see for some ligands names. Now next see, so write the some metals name ends with 8, cuprate, ferrate, stannate, plumbate. So idanga rastam, oxidation number Roman number lo, so bracket lo rastam. Okay, the coordination number of ligands attached to the more than one metal, it indicates with mu. అంటే ఒక ligand సో ఎక్కడికంటే ఎక్కువ మెటల్స్తో బైండ్ అయి ఉంటే సో దాన్ని మ్యూతో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో జామెట్రికల్ ఐసోమర్స్ యూజ్ విత్ సిస్ ట్రాన్స్ను ఉపయోగిస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఈ డెక్స్ట్రో రోటేటరీ లివో రోటేటరీకి ప్లస్ మైనస్లు కూడా చూపిస్తాం. ఓకేనా, ఇదంతా కూడా నామిక్లేచర్ కొన్ని ఎగ్జాంపుల్స్. నా గో ఫర్ కోఆర్డినేషన్ థియరీస్. నా గో ఓకే. నెక్స్ట్ coordination complex theories. Now first we see here Werner coordination theory. Werner's coordination theory. See here the Werner coordination theory. Alfred Werner, founder of coordination chemistry. Now Alfred Werner received the Nobel Prize of Chemistry in 1930 for his coordination theory of transition metal amine complexes. So postulates of Werner's theory. First point, in coordination compounds, central metal atom exhibits primary valency and secondary valency. In coordination compounds, central metal atoms exhibits primary valency and secondary valency. The primary valency is ionizable, secondary valency is not ionizable. The primary valency corresponding to oxidation. So very important point. See here,
The primary valency corresponded to oxidation state. The secondary valency corresponded to coordination number. The secondary valency corresponds to coordination number. So this point is very important point. In coordination compounds, central metal atoms exhibits primary valency and secondary valency. The primary valency is ionizable. Secondary valency is not ionizable. The primary valency corresponds to oxidation states. The secondary valency corresponds to coordination number. The secondary valency corresponds to coordination number. Every metal atom has fixed number of secondary valencies. Every metal atom has fixed number of secondary valency. సో ఇక్కడ మన ఫస్ట్ పాయింట్లో ఏముంది అంటే ఇన్ కోఆర్డినేషన్ వల్ల సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎగ్జిబిట్ 2 types ఆఫ్ వేలెన్సీస్ అంటే సో కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో ఉండే మెటల్ 2 రకాల వేలెన్సీలను ప్రదర్శిస్తుంది అని చెప్పారు. 2 రకాల వేలెన్సీలను ప్రదర్శిస్తుంది. ఒకటి ప్రైమరీ వేలెన్సీ, రెండోది సెకండరీ వేలెన్సీ. 2 రకాల వేలెన్సీలను ప్రదర్శిస్తుంది అని చెప్పారండి. 2 రకాల వేలెన్సీలను ప్రదర్శిస్తుంది అని చెప్పారు. ఓకేనా. ఈ ప్రైమరీ వేలెన్సీ ఏదైతే ఉందో అది అయనైజబుల్ అంటే అయనీకరణ చెందుతుంది, విడగొట్టబడుతుంది. సెకండరీ వేలెన్సీ అనేది నాట్ అయనైజబుల్ అంటే విడగొట్టబడదు. ది ప్రైమరీ వేలెన్సీ కరస్పాండ్స్ టు ఆక్సిడేషన్ స్టేట్. ది ప్రైమరీ వేలెన్సీ కరస్పాండ్స్ టు ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఈ ప్రైమరీ వేలెన్సీ అన్నది ఆక్సీకరణ సంఖ్యకు సమానం. ప్రైమరీ వేలెన్సీ అన్నది ఆక్సీకరణ సంఖ్యకు సమానం. సెకండరీ వేలెన్సీ అన్నది సమన్వయ సంఖ్యకు సమానం. సెకండరీ వేలెన్సీ అన్నది సమన్వయ సంఖ్యకు సమానం. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ సెకండరీ వేలెన్సీ అనేది మెటల్కు ఫిక్స్ అయి ఉంటుందండి. సో ఈ సమన్వయ సంఖ్య ఇంత ఉంటుంది అని, ఓకేనా, సెకండరీ వేలెన్సీ ఇంత ఉంటుంది అని ఫిక్స్ అయి ఉంటుంది. అర్థమైందా? సో నెక్స్ట్ postulates of Werner's theory. Next third point, the metal atoms tends satisfy both primary valency as well as secondary valency. Primary valency is satisfied by negative ions, whereas secondary valency is satisfied either negative ions or by neutral molecules. The metal atom tends to satisfy both its primary valency as well as secondary valency. Primary valency is satisfied by negative ions, whereas secondary valency is satisfied either by negative ions or by neutral ions. అంటే ప్రైమరీ వేలెన్సీ అన్నది సెకండరీ అనేది నెగిటివ్ లైగెండ్ల చేత సంతృప్తపరచబడుతుంది. సెకండరీ వేలెన్సీ అనేది నెగిటివ్ లైగెండ్ల చేత కానీ మరియు న్యూట్రల్ లైగెండ్ల చేత కానీ సంతృప్తపరచబడుతుంది. నెక్స్ట్, ది కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సెకండరీ వేలెన్సీస్ ఆర్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పొజిషన్ ఇన్ స్పేస్ అండ్ దిస్ లీడ్స్ టు డిఫైన్డ్ జామెట్రీ ఆఫ్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ది కోఆర్డినేషన్ number or secondary valencies are always directed towards the fixed position in space and this leads to defined geometry of the coordination compound. Secondary valency అన్నది సో మెటల్కి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే స్ట్రక్చర్ అనేది వస్తుందండి. ఈ సెకండరీ వేలెన్సీ వల్ల సో ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కు స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఓకే. Now see here, the following formulas describe a series of 3 coordination compounds: COCl3 6NH3, COCl3 5NH3, COCl3 4NH3. Now see here, metal atoms, primarily those of the transition metals, have 2 types of valencies. The primary valency is based on the number of electrons atom losses in forming the metal ion. Secondary valency is responsible for the bonding other groups called ligand to the central metal ion. Now see here, COCl3 6NH3
Now write here CONH3 taken 6 Cl3 complex. Next CONH3 5 Cl3 అనే కాంప్లెక్స్ ఏ విధంగా రాస్తున్నాం COCl NH3 taken 5 Cl2. Now see C compound COCl2 NH3 taken 4 Cl. Ionization of coordination compounds A can be represented as, ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ఏ అనే కాంప్లెక్స్ తీసుకున్నాను, దీన్ని ఏం చేస్తున్నాను అయనైజేషన్ చేస్తున్నానండి, అంటే H2Oతో చర్య జరిపిస్తున్నాను CONH3 taken 6 Cl3 అనే కాంప్లెక్స్ను. సో మన కోఆర్డినేషన్ స్పియర్ అనేది ఎటువంటి బ్రేక్ కాదు, ఈ అయానిక్ స్పియర్ మాత్రమే బ్రేక్ అవుతుందండి. అందుకే ఇక్కడ చూడండి CONH3 taken 6 Cl3 అనే కాంప్లెక్స్ను H2Oతో చర్య జరిపిస్తే CONH3 taken 6 కాంప్లెక్స్ 3 ప్లస్ చార్జ్ వచ్చింది ప్లస్ 3 Cl మైనస్ వచ్చింది చూడండి అమ్మ. CONH3 taken 6 Cl3 అనే కాంప్లెక్స్ H2Oతో చర్య జరిపితే CONH3 taken 6 ప్లస్ 3 ప్లస్ 3 Cl మైనస్గా విడిపోతుంది. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అండ్ ఎక్సెస్ ఆఫ్ AgNO3, దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను వచ్చిన దాన్ని, సో ఈ కాంప్లెక్స్ను సిల్వర్ నైట్రేట్తో చర్య జరిపించామనుకోండి, అప్పుడు మనకు 3 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్స్ అనేవి ఏర్పడుతుందండి. ఇక్కడ మన ప్రోడక్ట్లో 3 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఎందుకంటే సిల్వర్ నైట్రేట్ దేంతో జరుగుతుంది హాలోజన్స్తో జరుగుతుంది. ఇప్పుడు ఈ కాంప్లెక్స్లో మనకు 3 హాలోజన్స్ ఉన్నాయి. CONH3 అనే ఏ అనే కాంప్లెక్స్ ఉంది కదా, CONH3 taken 6 Cl3లో. సో ఇప్పుడు నేను ఏమన్నాను కాంప్లెక్స్ ఎటువంటి విడిపోదు, కాంప్లెక్స్ బయట ఉన్న అయానిక్ స్పియర్ ఏమైనా ఉంటే విడిపోతుంది. మనకి ఇప్పుడు ఈ కాంప్లెక్స్లో మనకు అయానిక్ స్పియర్లో 3 chlorines ఉన్నాయి కాబట్టి 3 chlorines విడిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు ఏ అనే కాంపౌండ్ను ఏ అనే కాంప్లెక్స్ను సో మనం సిల్వర్ నైట్రేట్తో చర్య జరిపిస్తే 3 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ కాంపౌండ్స్ ఏర్పడుతున్నాయండి. 3 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్స్ ఏర్పడుతున్నాయి. సో అదే సెకండ్ బి అనే కాంపౌండ్ ఉంది కదా, సేమ్ దాన్ని అదేవిధంగా సిల్వర్ నైట్రేట్తో చర్య జరిపిస్తే 2 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ఏర్పడుతుంది. సార్ ఇక్కడ కూడా 3 chlorines ఉన్నాయి కదా, కానీ ఒక క్లోరిన్ ఎక్కడుంది కాంప్లెక్స్ లోపల ఉంది, సమన్వయ మండలం అంటే కోఆర్డినేషన్. 1 chlorine ఈజ్ ప్రజెంట్ ఇన్ కోఆర్డినేషన్ స్పియర్, 2 chlorines ఆర్ ప్రజెంట్ ఇన్ అయానిక్ స్పియర్. సో అయానిక్ స్పియర్లో ఉన్నాయి మాత్రమే సిల్వర్ నైట్రేట్తో చర్య జరుపుతున్నాయి. అందుకే బి కాంపౌండ్ 2 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ అంటే 2 chlorines మాత్రమే సిల్వర్ నైట్రేట్తో చర్య జరిపి 2 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ అండ్ ప్రెసిపిటేట్ను ఇస్తుంది. అదే సి కాంపౌండ్ వచ్చేసరికి 2 chlorines ఆర్ ప్రజెంట్ ఇన్ కోఆర్డినేషన్ స్పియర్, 1 chlorine ఈజ్ ప్రజెంట్ ఇన్ అయానిక్ స్పియర్. కాబట్టి 1 mole. సో ఇక్కడ మనకు సిల్వర్ నైట్రేట్తో జరిపి ఓన్లీ 1 mole ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. 1 mole ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ అనేది సో ఏర్పడుతుంది. నౌ సీ హియర్ సమ్ క్లోరైడ్స్ మస్ట్ బి డబుల్ డ్యూటీ ఇన్ హెల్ప్ సాటిస్ఫై ద బోత్ ప్రైమరీ వేలెన్సీ అండ్ సెకండరీ వేలెన్సీ. నౌ సీ ఫస్ట్ ఎగ్జాంపుల్. In the first example, see here COCl3 6 moles of NH3. Now see here all NH3 in broken line, Cl in standard line, thick line. సో ఇక్కడ NH3 చూసుకున్నట్టయితే ఇట్స్ లయింగ్ ఇన్ ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్. ఈ NH3 అన్నీ కూడా ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్లో ఉన్నాయి. ఈ క్లోరిన్ లిగెండ్స్ ఏవైతే ఉన్నాయో ఇష్టం వచ్చినట్టు ఉన్నాయండి, క్లోరిన్ లిగెండ్స్ అనేవి ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. ఓకేనా, అవి అయనైజబుల్, ఏవి ప్రైమరీ వేలెన్స్ లిగెండ్స్ అంటే క్లోరిన్స్ అనేవి అయనైజబుల్, సో విడదీయచ్చు. అదే ఇన్ ది సెకండ్ ఎగ్జాంపుల్ COCl3 5NH3, COCl3 5NH3లో చూడండి. సో అంటే ఒక NH3 తగ్గిపోయింది కాబట్టి Cl అనేది రెండిటిగా పనిచేస్తుంది. ఇక్కడ ప్రైమరీ వేలెన్సీగా పనిచేస్తుంది, సెకండరీ వేలెన్సీగా పనిచేస్తుంది. క్లోరిన్ యాక్ట్స్ యాజ్ ఏ బోత్ టైప్ ఆఫ్ వేలెన్సీ, ప్రైమరీ వేలెన్సీ అండ్ సెకండరీ వేలెన్సీ. అందుకే ఇక్కడ చూడండి థిక్ లైన్ డాటెడ్ లైన్ 2 lines వచ్చాయండి ఇక్కడ మనం ఇక్కడ గమనించుకుంటే. సో ఇప్పుడు ఈ Clకు 2 lines వచ్చాయి, థిక్ లైన్ వచ్చింది, డాటెడ్ లైన్. అంటే ఇట్ మీన్స్ యాక్ట్స్ యాజ్ ఏ సో సెకండరీ వేలెన్సీ యాజ్ ఏ ప్రైమరీ వేలెన్సీ యాజ్ ఏ సెకండరీ వేలెన్సీ. సో ఇవన్నీ ఇప్పుడు మనకు ఆక్టాహైడ్రల్లో ఉన్నాయి. ఈ Cls 2 Cls మాత్రము మనకు సో బయట ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి. నెక్స్ట్ గో ఫర్ సియర్ థర్డ్ కాంపౌండ్ COCl3 4NH3. In this complex 2 chlorines act as a primary valency and secondary valency. సో ఇందులో మనం చూసుకుంటే 2 chlorines 2 క్లోరిన్లు ప్రైమరీ వేలెన్సీ సెకండరీ వేలెన్సీగా పనిచేస్తుంది, ఒకటి మాత్రమే ప్రైమరీ వేలెన్సీగా పనిచేస్తుంది. ఇవి ఆక్టాహైడ్రల్ షేప్లో ఉన్నాయి, ఒక క్లోరిన్ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఉంది. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో చూడండి
3 క్లోరిన్స్ 3 అమైన్స్. ఈ 3 క్లోరిన్స్ రెండు కూడా 3 ప్రైమరీ వేలెన్స్గా యాక్ట్ చేస్తుంది, నెక్స్ట్ సెకండరీ వేలెన్స్ రెండింటిగా యాక్ట్ చేస్తున్నాయి. అర్థమైందా అండి? ఓకే. సో ఈ ప్రైమరీ వేలెన్సీగా ఉండేటివేమో ఇష్టం వచ్చినట్టు ఉంటాయి, సెకండరీ వేలెన్సీగా ఉండేటివి ఒక స్ట్రక్చర్తో అంటే ఒక జామెట్రీ అంటే ఆక్టాహెడ్రల్ జామెట్రీగా వచ్చాయి అనమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టయితే మనకు సో ఆక్టాహెడ్రల్ జామెట్రీగా వచ్చాయి. అర్థమైంది కదా? సో ఈ విధంగా మనకు వెర్నర్ శాస్త్రవేత్త 4 కాంపౌండ్స్ తీసుకొని అంటే 4 కాంప్లెక్స్లలో సో దీన్ని ఎక్స్ప్లెయిన్ 2 టైప్స్ ఆఫ్ వేలెన్సీస్ ఉంటాయి మెటల్కు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసిందండి. ఓకే, గో ఫర్ నెక్స్ట్. వెర్నర్ కోఆర్డినేషన్ థియరీ అండ్ ఐసోమరిజం. సో ఆయన ఐసోమరిజంలో ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఓకే, నెక్స్ట్. సో కోఆర్డినేషన్ నెంబర్స్ వాటి షేప్స్ ఇచ్చాడు ఇక్కడ. సో 2 కోఆర్డినేషన్ నెంబర్ 2 ఉంటే లీనియర్ అని, 4 ఉంటే స్క్వేర్ ప్లేనర్ అని. సో ఇంకో 4లోనే ఇంకొన్ని కాంప్లెక్సెస్కు టెట్రాహైడ్రల్ ఉంటుంది. సో 6 ఉంటే ఆక్టాహైడ్రల్ అని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ చూడండి ఇది. So conductivity properties in COCl3 6NH3 we are measured when the compounds were dissolved in water. సో ఇప్పుడు COCl3 NH3 అనే కాంపౌండ్ను వాటర్ డైల్యూట్ చేస్తే కండక్టివిటీ అంటే ఇక్కడ మనకు హై ఉంటుంది. ఎట్లా చెప్తున్నాం సార్ కండక్టివిటీ హై ఉంటుంది అని అంటే మనకు అక్కడ 4 అయాన్స్ ఏర్పడుతున్నాయండి. అంటే సార్ 4 అయాన్స్ ఎట్లా ఏర్పడుతున్నాయి ఇక్కడ మీకు ఇంతకుముందు నేను చెప్పాను, ఐడియా రావాలి మీకు. ఏంటి అంటే సో 4 అయాన్స్ ఎట్లా ఏర్పడుతున్నాయంటే మనం COCl3 6NH3 ఏ విధంగా రాసుకున్నాం కాంప్లెక్స్లో అయితే ఏ విధంగా రాసుకున్నాం NH3 మళ్ళీ రాస్తాను చూడండి ఇక్కడ CONH3 taken 6 complex Cl3 అంటే CONH3 taken 6 Cl3 అనే కాంప్లెక్స్ రాసామండి. CONH3 taken 6 Cl3 అనే కాంప్లెక్స్ రాసాం. సో దీన్ని ఇప్పుడు హైడ్రాలసిస్ చేస్తున్నాను, H2O హైడ్రాలసిస్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, CONH3 taken 6 ప్లస్ 3Cl మైనస్ అంటే సో 3 క్లోరిన్ అయాన్లు ఒక కాంప్లెక్స్ అయాన్. సో ఇప్పుడు దీని కాంప్లెక్స్ పైన ప్లస్ ఛార్జ్ వస్తుంది. సో ఒక కాంప్లెక్స్ అయాన్ 3L అంటే టోటల్ ఎన్ని వచ్చాయి, 4 అయాన్స్ వచ్చాయండి. 4 అయాన్స్ వచ్చాయి. సో 4 అయాన్స్ ఉన్నాయి కాబట్టి వాటి కండక్టివిటీ కూడా సో ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ రాసుకున్నాం చూడండి, COCl3 6NH3 కండక్టివిటీ హై. వై? బికాస్ నంబర్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్ ఆర్ పార్టిసిపేటెడ్, 3 క్లోరిన్స్ ఆర్ పార్టిసిపేటెడ్. అయినా ఎందుకంటే అయానిక్ స్పియర్లో ఉన్నాయి మాత్రమే సో మనకు అయాన్స్గా విడిపోతాయి. అయానిక్గా విడిపోతాయి. కాంప్లెక్స్లో ఉన్నాయి బయటకి వెళ్ళవు. నెక్స్ట్ గో ఫర్ 6 కింద. నెక్స్ట్ ఎగ్జాంపుల్ COCl3 5NH3 సో COCl3 5NH3లో కూడా సో అదేమన్నా నంబర్ ఆఫ్ క్లోరిన్స్ ఆర్ పార్టిసిపేటెడ్ అంటే సో దాంట్లో ఓన్లీ 2 క్లోరిన్స్ ఆర్ పార్టిసిపేటెడ్ విత్ సిల్వర్ నైట్రేట్ రియాక్షన్ ఆర్ కండక్టివిటీ. సో ఎక్కడైనా సరే ఇప్పుడు ఎట్లా చెప్తాం సార్ అంటే ఇక్కడ మనం COCl3 5NH3కి ఏ విధంగా రాసుకుంటాం మనము. సో ఇక్కడ చూడండి, CONH3 5. సో 1 Cl యాక్ట్ యాజ్ ఏ సెకండరీ ఆర్ ప్రైమరీ వేలెన్సీ. కాబట్టి ఇప్పుడు కాంప్లెక్స్ బయట ఎన్ని ఉంటుంది, సో 2 Cl ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి, 2 క్లోరిన్ అయాన్స్ మాత్రమే ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సిల్వర్ నైట్రేట్తో 2 క్లోరిన్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. అప్పుడు 2 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ వస్తుంది. అదే అయాన్స్గా కూడా చూసుకున్నట్టయితే 2 క్లోరిన్స్ మాత్రమే అయాన్స్గా ఉంటున్నాయి. కాబట్టి అందుకే కండక్టివిటీ ఏ విధంగా ఉంటుంది సార్ ఇక్కడ అంటే సో మీడియంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, COCl3 4NH3 సో COCl3 4NH3లోకి వచ్చేసరికి కండక్టివిటీ చూసుకున్నట్టయితే లో ఉంటుంది. సార్ ఎందుకు లో ఉంటుంది సార్ అక్కడ అంటే సో మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే COCl3 4NH3కి ఏ విధంగా రాసుకుంటాం కాంప్లెక్స్ అంటే CONH3 taken 4 Cl2. This is complex. In ionic sphere write the only 1 chlorine. CONH3 taken 4 Cl2. This is
కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ బయట అయానిక్ స్పియర్లో ఒకటే Cl ఉంటుంది కాబట్టి ఓన్లీ వన్ అయాన్ ఇస్ కెనా ప్రజెంట్, కానీ ఒకటే అయాన్ కెనా ఉంటుంది కాబట్టి అప్పుడు కండక్టివిటీ అనేది చాలా తగ్గుతుంది. కండక్టివిటీ అనేది తగ్గుతుంది. ఓన్లీ వన్ క్లోరిన్ ప్రజెంట్ ఉంటుంది కాబట్టి ఆ వన్ క్లోరిన్, సో ఇక్కడ సిల్వర్ నైట్రేట్తో జరిపిన ఓన్లీ 1 మోల్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా. సో మనం కండక్టివిటీలో చూసినా కూడా ఓన్లీ 1 క్లోరిన్ 1 అయాన్ ఉంటుంది కాబట్టి సో అయాన్స్ ఆర్ ఇంక్రీజెస్, కండక్టివిటీ ఇంక్రీజెస్. అయాన్స్ ఆర్ డిక్రీజెస్, నంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ డిక్రీజెస్, సో కండక్టివిటీ డిక్రీజెస్. మనకు అయాన్స్ సంఖ్య పెరుగుతూ ఉంటే మనకు సో వాటి యొక్క కండక్టివిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ అదే అయాన్స్ యొక్క సంఖ్య తగ్గుతూ ఉంటే కండక్టివిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. అదేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు IrCl3 6NH3 3NH3 అన్నాడు అనుకోండి. సో ఇప్పుడు ఆ కాంప్లెక్స్ని మనం ఏ విధంగా రాసుకుంటామంటే ఇప్పుడు చూడండి, అందులో సో ఇరీడియం ఉంది, 3 సెకండరీ వేలెన్స్ కానీ ప్రదర్శిస్తాయి. కొన్ని లిగెండ్స్ ప్రైమరీ అండ్ సెకండరీ 2 టైప్స్గా సో యాక్ట్ చేస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, నౌ సీ this is Werner's theory. So very important reaction theory. So this is Werner's theory. Now once times see here. So postulates of Werner's theory. In coordination compound, central metal atom exhibits primary valency and secondary valency. The primary valency is ionizable, secondary valency is not ionizable. The primary valency corresponding to oxidation state, the secondary valency corresponding to coordination number. Every metal atom has fixed number of secondary valencies. The metal atom tends to satisfy both its primary valency as well as secondary valency. Primary valency is satisfied by negative ions, whereas secondary valency is satisfied either by negative ions or by neutral molecules. The coordination number or secondary valencies are always directed towards the fixed position in the space, and in this leads to definite geometry of the coordination compound. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకొని దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. COCl3 6NH3, COCl3 5NH3, COCl3 4NH3, ఈ కాంప్లెక్స్లో సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వెర్నర్స్ థియరీని. CONH3 టేకెన్ 6 Cl3 అనే కాంప్లెక్స్ హైడ్రాలసిస్ చేస్తే మనకు COCNH3 టేకెన్ 6 Cl కాంప్లెక్స్ +3 అని చార్జ్ వచ్చింది. సో దాంతోపాటు ఇక్కడ ఏమైంది, 3 moles ఆఫ్ క్లోరిన్స్ వచ్చాయి ఇక్కడ. సో దీన్ని ఇప్పుడు ఈ రియాక్షన్ ఇప్పుడు ఈ కాంప్లెక్స్ను సిల్వర్ నైట్రేట్తో సో చర్య జరిపామనుకోండి, మనకు అక్కడ సో అయానిక్ స్పియర్లో ఎన్నైతే అయాన్స్ ఉంటాయో అవి సిల్వర్ హాలైడ్స్ ఉంటాయో అవన్నీ కూడా సిల్వర్ నైట్రేట్తో చర్య జరుపుతాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ A అనే కాంప్లెక్స్ చూసుకున్నట్టయితే 3 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ అనే ప్రెసిపిటేట్ వస్తుంది. ఎందుకు అంటే సో అక్కడ 3 క్లోరిన్స్ అయానిక్ స్పియర్లో ఉన్నాయి కాబట్టి. అదే సెకండ్ ఎగ్జాంపుల్ B ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, సో అయానిక్ స్పియర్లో 2 క్లోరిన్సే ఉన్నాయి కాబట్టి ఆ 2 క్లోరిన్సే సో మనకి ఇక్కడ 2 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ అనేది ఏర్పడింది. ఓకేనా. C ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ 1 క్లోరిన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ అయానిక్ స్పియర్. సో 1 mole ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్. ఓకేనా. సో మనకు అయానిక్ స్పియర్లో ఉన్న హాలోజన్ బట్టే మనకు సిల్వర్ నైట్రేట్తో చర్య జరిపితే సో దాన్ని బట్టి 3 moles కానీ 2 moles కానీ 1 mole ఆఫ్ సిల్వర్ క్లోరైడ్స్ అనేవి ప్రెసిపిటేట్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఈ ప్రైమరీ వేలెన్స్ లిగెండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్లోరో లిగెండ్స్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రైమరీ వేలెన్స్ అండ్ సెకండరీ వేలెన్స్. ఈ ఎగ్జాంపుల్స్ ఇక్కడ వివరించారు చూడండి. ఓకేనా. 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. 4 ఎగ్జాంపుల్ స్ట్రక్చర్స్ సో ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చేశారు ఇక్కడ. సో ఫస్ట్ స్ట్రక్చర్లో చూసుకుంటే 6 amines యాక్ట్స్ యాజ్ ఏ సెకండరీ వేలెన్సీ, 3 chlorines యాక్ట్స్ యాజ్ ఏ ప్రైమరీ వేలెన్సీ. బట్ ఇన్ సెకండ్ ఎగ్జాంపుల్ 5 amines 1 chlorine acts as a secondary valency. Here 3 chlorines are present, but in these 3 chlorines 1 chlorine acts as a primary valency and secondary valency. ఓకేనా. 3 chlorines ఉన్నాయి, అందులో ఒక క్లోరిన్ ప్రైమరీ వేలెన్సీ మరి సెకండరీ వేలెన్సీ రెండింటిగా ప్రవర్తిస్తుంది. మిగతా రెండు కూడా ఓన్లీ ప్రైమరీగానే ప్రవర్తిస్తాయి. ఇక్కడ వచ్చేసరికి 3 chlorinesలో థర్డ్ స్ట్రక్చర్లో 3 chlorinesలో 2 chlorines ప్రైమరీ అండ్ సెకండరీ వేలెన్సీగా ప్రవర్తిస్తాయి, ఒకటి మాత్రమే ప్రైమరీ వేలెన్సీగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ స్ట్రక్చర్ వచ్చేసరికి సో 3 chlorines కూడా మనకు ప్రైమరీ వేలెన్సీ అండ్ సెకండరీ వేలెన్సీ రెండింటిగా ప్రవర్తిస్తున్నాయి. సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, చూసుకోండి. సో వాటి ఐసోమరిజం ఇచ్చాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు.
నెక్స్ట్ కండక్టివిటీ ఏ విధంగా ఉంటుంది, సో నెంబర్ ఆఫ్ క్లోరిన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ సిల్వర్ నైట్రేట్ విత్ రియాక్షన్ అని చెప్పేసి అది కూడా ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ ఇంక్రీజెస్, కండక్టివిటీ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ అయాన్స్ డిక్రీజెస్, సో కండక్టివిటీ డిక్రీజెస్. సో ఇక్కడ సో వెర్నర్స్ కండక్టివిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా. సో ఇది మనకు వెర్నర్స్ థియరీ. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మిగతా థియరీస్ ఉన్నాయి. సిర్జ్విక్ థియరీ కానీ, విబిటీ థియరీ వేలెన్సీ బాండ్ థియరీ కానీ, సిఎఫ్టీ, సో సిఎఫ్టీ థియరీ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంటాం. సో అది ఇంకా 3 థియరీస్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో సో కంటిన్యూ చేసుకుందాం. ఈ థియరీస్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా. సో బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో ఓకే రైట్. సో మిగతా నెక్స్ట్ క్లాస్లో సో మిగిలిన థియరీస్ కానీ, ఐసోమరిజం టాపిక్, రియాక్షన్ మెకానిజం ఇన్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.